ఇది కూడా కాపులను వాడుకోలేదు, లేదా రంగా గారి పేరు వాడుకోలేదు. అయినా నా ఇమేజ్ మీద, నా సిద్ధాంతం మీద వెళ్తాను అంటున్నాడు. ఈ సిద్ధాంతాలు కరెక్టే. కుల రాజకీయాల్లో కులాన్ని చిన్న భిన్నాలు చేసి కులాన్ని చిచ్చు పెట్టి పడుతున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మీరు కూడా కులం గురించి ఆలోచించాలి. వాళ్ళు రాజకీయ పార్టీలు ఎత్తులేసి ఎత్తుకు పై ఎత్తులు ఎత్తి అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను భావిస్తున్నానండి. రైట్ సచిన్ గారు, మీకు మళ్ళీ కాల్ వస్తుంది. అనగారిన వర్గాల కానీ చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్ సచిన్ గారు, మళ్ళీ మాట్లాడతాను. మీకు కాల్ కట్ అవుతుంది, మళ్ళీ కాల్ వస్తుంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో అందుబాటులో ఉన్నారు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లక్ష్మణరావు గారు, ఏదైతే ఆశా కిరణ్ ఉన్నారో ఆవిడ నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నాను అని చెప్తున్నారు. అంటే మనకు తెలుసు నిరంతరం ఏపీలో ఏదో ఒక హాట్ టాపిక్ ఉంటూనే ఉంటుంది. దీనిలో వంగవీటి మోహన్ రంగా అంటే దళితులకు కానీ లేదంటే దాడిత పీడిత వర్గాలందరికీ కానీ ఆయనకి ఒక ఆశాజ్యోతిగా అప్పట్లో ఉన్నారు. తర్వాత పరిణామాలని మీకు తెలుసు. ఇప్పుడు ఆశా కిరణ్ ఏ పార్టీ వైపు వస్తున్నారు అంటే ఇప్పుడు వైసీపీ వైపు వస్తున్నారు అని ఊహాగానాలు ఊపందుకున్నాయి. దానిలో వాస్తవం ఉందా? సో లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అలాగా ఏఎన్టీవీఎక్స్ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే. ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నారు. ఏ పార్టీకి వెళ్తారు అనేది స్తబ్దంగా ఉంది. ఖచ్చితంగా ఆవిడ స్వతంత్రంగా ఆవిడ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారు వారసురాలుగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తారో లేదా ఆవిడ పార్టీ పడతారా లేకపోతే ఏ పార్టీలోకైనా వస్తారనేది ఆవిడ వ్యక్తిగత విషయం. ఇక్కడ ఏముందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఓటింగ్ కలిగినటువంటి ప్రధానమైనటువంటి 2 కులాలు ఉన్నాయండి. ఒకటి మాల సామాజిక వర్గం చెందితే, 2 కాపు సామాజిక వర్గం చెందినది. అంటే ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ లో మాల మాదికలకు 60 లక్షల పైసకులు ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాపు సామాజిక వర్గం చెందినటువంటి ఓట్లు సుమారు 30 లక్షల ఓట్లు. అంటే నేను ఎందుకు 30 లక్షల ఓట్లు అన్నానంటే ఓన్లీ కాపు సామాజిక వర్గం, మీరు తూర్పు కాపు లేదా చెట్టు బలజాలతో ఒంటరి తెలగ అన్ని కలుపుకుంటే రమరమేగా ఒక 40-45 లక్షల వరకు వస్తారు. కానీ అత్యధికంగా ఫ్యాక్టరీ మాత్రం 60 లక్షల పై మాట దళితుల ఓట్లు. కానీ ఇక్కడ దళితులు ఎస్టీ సామాజిక వర్గం నుంచి, మాల సామాజిక వర్గం నుంచి చేస్తున్నటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో అంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోయినా కొన్నిట్ల మీద పోరాటాలు చేస్తారు, కానీ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. కానీ అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజిక వర్గంగా, రాజకీయంగా ముందడుగులో కొంచెం అడ్వాంటేజ్ దీంట్లో ఉన్నటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. వాళ్ళకి అన్ని రకాలుగా కొంచెం పర్లేదు. దళితుల ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్ కన్నా బెటర్ పొజిషన్ లో కాపు సామాజిక వర్గం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని అడ్రస్ చేసే విధానం కానీ ప్రజల్లోకి గట్టిగా వెళ్తుంది. అలాగే ఈ యొక్క కాపు సామాజిక వర్గం ఇలాగ ఎస్టీ షెడ్యూల్డ్ ఈ 2 కూడా గేమ్ చేంజర్స్ అనేది చెప్పదు. ఏ ప్రభుత్వం రావాలన్నా, ఏ ప్రభుత్వం కూలిపోవాలన్నా మొట్టమొదటి ఈ 2 పిల్లర్స్ స్ట్రాంగ్ గా నిలబడితే ఖచ్చితంగా ప్రభుత్వం క్రియేట్ అవ్వాలన్నా, ప్రభుత్వం కూలిపోవడానికి డిస్మాంటిల్ చేయడానికి కూడా ఈ యొక్క సామాజిక వర్గాలు ఉపయోగపడుతుంది. ఇదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి నా వరకు కిందటి ఎలక్షన్ లో కాపు సామాజిక వర్గం తీసుకు ఓట్లేంటే గెలిపించున్నాడు అన్నారు. ఆయన ఓడుకున్నాడో వాడుకోలేదనో మాట్లాడితే కాస్త బెటర్ అంటే 70-80% కాపులు మాత్రం 2024 ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ వైపు కాపులు నడిచారనేది తాటతలం అవుతారు. లేదంటే 20 సీట్లు గెలవరు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనొచ్చు, ఈ మేధావులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కాపుల గురించి మాట్లాడలేదు, కుల రాజకీయం చేయలేదని. ఆయన కాపుల గురించి మాట్లాడారా లేదా కుల రాజకీయం గురించి మాట్లాడారా లేదన్నది అందరికీ తెలుసు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మనం ఒక రాజ్యాధికారం సాధించాలి, మీరు ఓట్లేయండి, నీ సీఎం అయి చూపిస్తానని చెప్పినటువంటి మాటలు 2024-19 మనం చూసాం. కానీ రాను రమరమి ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారు, 2024 సీఎం అవుతానని చెప్పారా సార్? ఎస్ చెప్పారు కదా. 2024లో మీరు ఆయన పవన్ కళ్యాణ్ గారు వారాహి రథం మీద ఎక్కినప్పుడు ఏమన్నారు, మీరు ఓట్లు వేసి చూపించండి, ఖచ్చితంగా నేను సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, నేను అవుతాను.
అన్నారు, కానీ 24లోనే అవుతాను, ఇప్పుడే నేను సీఎం అవుతానని చెప్పలేదు. ఏళ్ళ కొట్టి వెళ్ళిపోతే మీరు ప్రొజెక్ట్ చేసే విధానం తేడా ఉంది.